మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదయే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదంలో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహంగా, వేదంలో ఉన్నటువంటి అనేక ధర్మాలను సరళమైనటువంటి రీతిలో సర్వులకు అందించేటటువంటి జీవనవేదం కార్యక్రమంలో కాలస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి కాలానుగుణంగా వచ్చేటటువంటి అనేక పర్వాలలో మనం ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినటువంటి రోజుని శ్రావణ మాసం అని మాసానికి పేరుగా చెబుతారు. ఈ శ్రవణ మాసంలో అనేక నోములు, వ్రతాలు, పూజలు విశేషంగా చెప్పబడతాయి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, సిరులనిచ్చేటటువంటి తల్లి వరలక్ష్మిగా విశేషంగా మనం చేస్తాం. ఇటువంటి మహాలక్ష్మి ఆరాధన విశేషంగా జరిగేటటువంటి శ్రవణ మాసంలో లక్ష్మీ ఆరాధనకి ఎంత ప్రాధాన్యత అయితే ఉన్నదో, నారాయణమూర్తి యొక్క ఆరాధన, శివారాధన కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది అని మనకి బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, భవిష్యోత్తర పురాణాది గ్రంథాలు శ్రావణ మాస వైభవంలో మనకు చెప్పబడుతూ ఉన్నాయి. శ్రావణ మాసం అనేటటువంటి ఈ పేరులోనే చాలా శుభత్వం, మంగళత్వం అనేది ధ్వనిస్తూ ఉంటుంది. శ్రావణం అంటే వినడం చేత శుభం చేకూరడం అని, అంటే మంచి మాటలు వినడం, భగవంతుడి యొక్క వైభవాన్ని, భగవంతుడి యొక్క లీలను, భగవంతుడి యొక్క అనంత కళ్యాణమయమైనటువంటి గుణవైభవాన్ని వినడం చేత కలిగేటటువంటి మంగళాన్ని శ్రావణం అనేటటువంటి రీతిలో అంటారు. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటుంది. దీన్ని శ్రవణ మాసం అని ఇందాక చెప్పుకున్నాం. ఈ శ్రవణ నక్షత్రాన్ని శ్రవణం, వైష్ణవం అని దీని యొక్క నిఘంటువులో పేరు చెప్పబడుతుంది. అంటే విష్ణుమూర్తి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ శ్రావణ మాసం. అటువంటి విష్ణు వక్షస్థల స్థితయ్యై హరిసేవ నిపుణమతి, హరిగతి, హరిసతి, హరిరతి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పరిపూర్ణంగా కరతలామలకంగా అందజేసేటటువంటి విశిష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో శ్రావణిగా పిలువబడేటటువంటి తిథి పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి నాడు ఎన్ని విశేషాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఈ శ్రావణ పౌర్ణమి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పబడుతుంది. మనకి వ్యవహారంలో ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి అని, ఉపాకర్మ దినమని, జంధ్యాల పూర్ణిమ అని, అలాగే రక్షాబంధన్ అని, ఇలాగ అనేకమైనటువంటి పర్వాలు చెప్పబడ్డాయి. అయితే మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో అనేక మతాలు, అనేక ధర్మాలు, అనేక సంప్రదాయాలు, అనేక ఆచారాలు, వీటన్నిటి సమ్మిళితమైనటువంటి ఈ దేశంలో కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఉంటాయి. కానీ కొన్ని పండగలు మాత్రం దేశమంతా ఆచరిస్తారు. అటువంటి వాటిల్లో ఈ శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ ఇది చాలా ప్రధానమైనటువంటి పండుగ. దీన్ని ఉత్తరాది వారు రాఖీ పండుగ అని పిలుస్తారు. రక్ష అనేటటువంటి దానికి ప్రత్యయం హిందీలో వచ్చేటప్పటికి రఖ్ అని, రాఖీగా అది మారింది. అంటే రక్ష అనేటటువంటి పదమే హిందీలో రాఖీ అని పిలువబడుతుంది. ఇక ఈ శ్రావణ పూర్ణిమ నాడు ఉన్నటువంటి ఒక్కొక్క పర్వం యొక్క విశిష్టతని కనుక మనం చెప్పుకున్నట్లయితే, మొట్టమొదటగా మనం చెప్పుకోదగినటువంటి విశేషం హయగ్రీవ జయంతి. గురుస్వరూపంగా దేవతలందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఆరాధింపబడ్డారు, పూజింపబడ్డారు. విష్ణుమూర్తికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో విజ్ఞాన అవతారాలు కూడా కొన్ని చెప్పబడ్డాయి. అటువంటి విజ్ఞాన అవతారాల్లో కృతయుగంలో కపిల మహర్షిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారిగా, ద్వాపర యుగంలో వ్యాస మహర్షిగా, కలియుగంలో శంకర భగవత్పాదుల వారిగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఆవిర్భవించారు విజ్ఞాన అవతారంగా అని మనకి శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి విశేషం. అలాగే దశావతారాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, భృగు, వామన, రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని ఇట్లా ఈ 10 అవతారాలు చెప్పబడ్డాయి.
ఇవి కాకుండా 21 అవతారాలు ఉన్నాయి. ఇవి కూడా కాకుండా 108 అవతారాలు ఉన్నాయి. వీటిలో అంశావతారాలని, ఆవేశావతారాలని, పరిపూర్ణావతారాలని ఇలా చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో విష్ణుమూర్తి యొక్క కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం కొన్ని గంటల పాటు ఆవిర్భవించినటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో హయగ్రీవ అవతారం అనేది చాలా విశేషమైనది, ప్రధానమైనది. ఈ హయగ్రీవ అవతారంలో విష్ణుమూర్తి జ్ఞానస్వరూపంగా, జ్ఞానమూర్తిగా, ఇటు శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తిగా ఏ విధంగా అయితే శంకరుడు గురుమూర్తిగా కొలవబడతాడో, విష్ణు సంప్రదాయంలో హయగ్రీవుడు గురుమూర్తిగా అందరి చేత ఆరాధింపబడతాడు. ఆయన ధ్యానంలో కూడా చెప్తారు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఆయన ధ్యానిస్తారు. జ్ఞానానందమయం దేవం, ఆ పరమాత్మ జ్ఞానాన్ని అందిస్తాడు ఆయన పద సమాశ్రయం చేస్తే. ఏమిటండి జ్ఞానం అంటే? జ్ఞానాదేవహి కైవల్యం అని మనకు పెద్దలు చెప్తారు. అలాగే ఆనందం కూడా. ఏమిటి ఆ ఆనందం అంటే, మనకి కొంత సంపద వస్తేనో లేదా కొన్ని రకాలైనటువంటి మనకి ఐశ్వర్యాలు అందితేనో దానివల్ల కలిగేటటువంటి దాన్ని అనుభూతి అని పిలుస్తారు. ఆనందం అంటే ఏమిటి అంటే, దీనికి మళ్ళీ మనం ఉపనిషత్తులోకి వెళ్ళాలి. వేదంలో చెప్పారు, ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పారు ఆనందాన్ని. అంటే ఏదైతే మనస్సుకు కలిగేటటువంటి ఆనందం ఉన్నదో దాన్ని వాగ్రూపంలో చెప్పలేము, కేవలం మనస్సుతో మాత్రమే అనుభవిస్తాం. దీనినే ఆనందం అన్నారు. కానీ హయగ్రీవుడిని కనుక మనం ఆశ్రయిస్తే ఇటు జ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా కలగజేస్తాడు. అటువంటి జ్ఞాన ఆనందమయుడు ఈ హయగ్రీవుడు. నిర్మల స్ఫటికాకృతం. నిర్మలం అంటే ఏ విధమైనటువంటి మాలిన్యం లేకుండా శుద్ధ సత్వ ప్రకాశం కలిగినటువంటి వాడు, అటువంటి చైతన్యం కలిగినటువంటి మణి లాంటి వాడు ఈ మహానుభావుడు. ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఈయన ఆధారభూతమైనటువంటి వాడు. ఇదేమిటండి అన్ని విద్యలకు ఈయన ఏ విధంగా ఆధారభూతులు అవుతాడు అంటే, హయగ్రీవుడి యొక్క అవతార అంతరార్థం ఒకటి ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి ఇంకొక వృత్తాంతాన్ని చెప్పుకున్నట్లయితే, అనంతమైనటువంటి వేదరాశిని, అనంతమైనటువంటి వేద సంపదను ఈయన ప్రపంచానికి ఇచ్చాడు. రాక్షసుల నుండి వేదాలను ఈయన ఉద్ధరించాడు. మత్స్యావతారంలో ఏ విధంగా అయితే వేదాలను ఉద్ధరించాడో అదేవిధంగా ఈ వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మర్చిపోతే రాక్షసుల యొక్క శాపం చేత మళ్ళీ ఆ వేద సంపదని, వేద రాశిని పండితులకు, మహర్షులకు, ఋషులకు హయగ్రీవుడు అందించాడు. కాబట్టి ఆధారం సర్వ విద్యానాం అని చెప్పారంటే అన్ని విద్యలకు మూలం ఏమిటంటే వేదం. అటువంటి వేదాన్ని జాతికి అందించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని ఆధారం సర్వ విద్యానాం అని ఆయన్ని కీర్తించారు. అలాగే చివరిలో ఒక అద్భుతమైన మాట అన్నారు, హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవము అంటే, గ్రీవము అంటే శిరస్సు, హయము అంటే అశ్వము, అంటే గుర్రము శిరస్సు కలిగినటువంటి వాడు. అసలు పరమాత్మ ఈ గుర్రం శిరస్సుతో జన్మించడం ఏమిటి, అటువంటి అవతారం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చూద్దాం. పూర్వం ఒక రాక్షసుడు ఉండేటటువంటి వాడు, అతను హయగ్రీవుడు. ఆ రాక్షసుడి పేరు కూడా హయగ్రీవుడే. అంటే గుర్రం వంటి తల కలిగినటువంటి వాడు. అతను బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరాన్ని పొందాడు, భీకరమైనటువంటి తపస్సు చేసి. ఏమిటా వరం అంటే, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగానే చిరంజీవత్వాన్ని ప్రసాదించమని అడిగాడు. అందరు రాక్షసులు అడిగినట్టుగానే ఆయన కూడా అడిగాడు. కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు, నేనే ఒక కల్పానికి పరిమితమైనటువంటి వాడినిరా, కొన్నాళ్ళు దాటిన తర్వాత నేను కూడా నీకు కనపడిన ఒక కల్పం పూర్తయిన తర్వాత, అంతేకాకుండా జాతస్య హి ధ్రువో మృత్యు, భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, పుట్టినటువంటి వాడి ప్రతివాడికి కూడా మరణం అనేది తప్పేది కాదు. ఇంకొక మాట కూడా అంటారు వేదాంతంలో, ఏ దృశ్యం తన్నస్యం, ఏదైతే కంటికి కనబడుతుందో అది ఏ రోజైనా ఖిలమైనదే అని చెప్తారు. అటువంటిది ఆ యొక్క వరాన్ని నేను ఇవ్వలేను అని బ్రహ్మదేవుడు చెబితే, అప్పుడు వీడు జాగ్రత్తగా ఆలోచించి ఒక మాట చెప్తాడు, నా వంటి శిరస్సు అంటే నాలాగా గుర్రముఖం కలిగినటువంటి వాడు వచ్చి, మహాబల పరాక్రమం కలిగినటువంటి వాడు వచ్చి నన్ను సంహరిస్తే అప్పుడు నేను వాడి చేతిలో మరణిస్తాను అని వరాన్ని కోరుకుంటాడు ఈ హయగ్రీవుడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటంటే, ఇక నాలాగా ఇంకెవ్వడు ఉండడు అనేటటువంటి విధానంలో అనుకున్నాడు. అనుకొని బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరగర్వం చేత అందరినీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ కూడా వేధించసాగాడు. ఇటువంటి క్రమంలో దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడితో భీకరమైనటువంటి యుద్ధం చేశాడు, పోరు సలిపాడు.
కానీ రాక్షసులకు అనేక రకాలైనటువంటి కామరూప విద్యలు ఉంటాయి. వాడు కంటికి కనబడతాడు, బాణమో సుదర్శన చక్రమో ప్రయోగించినటువంటి సమయానికి అంతర్ధానం అయిపోతాడు, సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతాడు, మహారూపంలోకి వెళ్ళిపోతాడు. ఇలాగా అనేక రకాలైనటువంటి మాయల్ని ప్రదర్శించాడు. చివరికి ఒక బిలంలోకి ప్రవేశించాడు. సూర్యాస్తమయం అయింది. ఎవరితో యుద్ధమైనా సరే సూర్యాస్తమయం అయితే ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడితో యుద్ధం చేసి అలసిపోయి ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి బాణం అంటే ధనస్సుని ఒక చోట ఆనిచ్చి ఆ ధనస్సు వింటినారు మీద తలబెట్టి ఆయన సేద తీరుతూ ఉంటాడు. అటువంటి సమయంలో సూర్యోదయం అయింది. ఆయన నిద్ర నుండి మేల్కొనడం లేదు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పారు. బ్రహ్మదేవుడికి ఏమైనా చెప్పారంటే, అయ్యా విష్ణుమూర్తి రాక్షస సంహారానికి ఆయన ఉపక్రమించాడు, కానీ ఆయన విశ్రమిస్తూ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన నిద్ర నుండి మేల్కొనలేదు. ఆయన నిద్ర నుండి మేల్కోవాలి, ఎట్లయినా సరే మీరు మాకు సహాయం చేయండి అని బ్రహ్మదేవుడికి చెప్తే, బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి కీటకాన్ని సృష్టించి, ఓ కీటకమా నీ వెళ్ళి ఆ వింటి నారిని కొరుకు. ఆ వింటి నారి ఒక్కసారిగా పైకి లేచేటప్పటికి ఆ శబ్దానికి విష్ణుమూర్తి పైకి లేస్తాడు, నిద్ర లేస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తే, ఆ కీటకం అంది, స్వామి ఇటువంటి పనికి నేను ఉపక్రమిస్తానా? విష్ణుమూర్తి నాకు శాపం పెడితే నా పరిస్థితి ఏమిటి అంటే, ఇది లోకోపకారకమైనటువంటి కార్యం, ఇది నీవు చేయాలి, కానీ నీవు ఊరికే చేయాల్సినటువంటి అవసరం లేదు. అగ్నిహోత్రుడికి ఇచ్చేటటువంటి హవ్యంలో యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యంలో మిగిలినటువంటి ద్రవ్యాన్ని నీవు భుజించేటట్టుగా నేను వరాన్ని ఇస్తున్నాను అని ఆ కీటకానికి బ్రహ్మదేవుడు వరమిస్తే, అప్పుడు ఆ పనికి ఆ కీటకం ఉపక్రమించి ఆ వింటినారు యొక్క చివరి భాగాన్ని కొరకటం చేత, వింటినారు ఎలా ఉంటుంది అంటే చాలా చివరి దాకా బాగా లాగి కట్టబడి ఉంటుంది. అంటే ఇట్లా అన్నప్పుడు శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఇలా అని వదిలేస్తే చాలా వేగంగా ముందుకు వెళుతుంది. ఆ వింటినారిని ఒక్కసారిగా సంధించున్నటువంటి ఆ వింటినారిని ఒక్కసారిగా ఆ కీటకం వెళ్ళి కొరికేటప్పటికీ ఆ వింటినారి ఒక్కసారి బలంగా పైకి లేచింది. అక్కడ పెట్టి ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఎగిరి అవతలబడింది. దేవతలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమిటి పరిస్థితి? విష్ణువు యొక్క శిరస్సు ఛేదించబడింది, ఖండించబడింది, ఈ స్థితి ఏమిటి అని పరదేవత గురించి అందరూ కూడా ప్రార్థించారు. అప్పుడు జగదంబ జగన్మాత ప్రత్యక్షమై, మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఈ బ్రహ్మదేవుడు ఆ హయగ్రీవుడికి ఒక వరాన్ని ఇచ్చాడు, గుర్రం తల ఉన్నటువంటి వాడి చేతనే సంహరింపబడతానని చెప్పి వాడు వరం అడిగాడు, ఈయన ఇచ్చాడు. కాబట్టి విష్ణుమూర్తి సాధారణ శరీరంతో ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మీరు వెళ్ళి అశ్వం యొక్క శిరస్సును తీసుకొచ్చి, గుర్రం యొక్క శరీరాన్ని, ఆ శిరస్సును తీసుకొచ్చి విష్ణుమూర్తి యొక్క శరీరానికి ఏర్పాటు చేయండి అని జగన్మాత వాళ్ళందరినీ ఆదేశిస్తే, అప్పుడు విష్ణుమూర్తి యొక్క శిరస్సు స్థానే గుర్రం యొక్క శిరస్సుని ఆ దేవతలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి పరమాత్మ హయగ్రీవుడిగా ఆ రూపాన్ని ఆయన చక్కగా ధరించాడు. ధరించి ఈ హయగ్రీవుడు చేసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఆ దేవతలందరికీ హవ్యం వెళుతుంది అని ఆ ఋషుల దగ్గర మునుల దగ్గర ఉన్నటువంటి వేద సంపదని, వేద రాశిని అంతటిని కూడా తన దగ్గర దాచిపెట్టుకున్నట్ట. కాబట్టి అప్పుడు ఆ హయగ్రీవ అంటే ఆ గుర్రం యొక్క శిరస్సుని ధరించినటువంటి ఆ పరమాత్మ, ఆ విష్ణుమూర్తి ఆ హయగ్రీవుణ్ణి సంహరించి వేశాడు. అతను మరణించిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి అనంతమైనటువంటి వేద సంపదను ఋషులకు మునులకు ఆ హయగ్రీవుడు మళ్ళీ ఆయన అందించడం జరిగింది. అటువంటి హయగ్రీవుడిగా శ్రీమన్నారాయణమూర్తి ఆవిర్భవించినటువంటి సుదినమే ఈ హయగ్రీవ జయంతి. ఎవరైతే హయగ్రీవుణ్ణి ఆరాధిస్తారో, హయగ్రీవ మందిరాలు ఉన్న చోటకి వెళ్ళి హయగ్రీవుణ్ణి దర్శిస్తారో, హయగ్రీవుడి యొక్క స్తోత్ర పారాయణ చేస్తారో, వాళ్ళకి వేదమాత యొక్క పరిపూర్ణమైనటువంటి కృపచేత ఆ విద్య సిద్ధిస్తుంది అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. పాఠశాలలకు వెళ్ళిన చోట కొన్నాళ్ళు సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలను ప్రారంభించే ముందు అక్కడ అన్ని వనరులు ఏర్పాటు చేస్తారో, అలాగే వేదాన్ని అధ్యయనం చేయాలి అనుకున్నటువంటి వాడికి ప్రధానమైనటువంటి అర్హత ఏమిటి అంటే యజ్ఞోపవీతం. వాడికి భగవంతుడు ఇచ్చినటువంటి అది ప్రధానమైనటువంటి అర్హత. ఎందుకంటే ఈ యజ్ఞోపవీతం గురించి శాస్త్రంలో వేదంలో చెప్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని చెప్పబడుతుంది. ఎవరైతే ద్విజుడు అని చెప్పబడేటటువంటి యజ్ఞోపవీత అర్హత ఉన్నవాడు ఉన్నాడో వాళ్ళందరికీ యజ్ఞోపవీతం దైవదత్తంగా వస్తుంది. ఉపనయన సంస్కారంలో తండ్రి ఈ యజ్ఞోపవీతాన్ని పిల్లవాడికి వేస్తాడు. అదే వివాహ సమయంలో మళ్ళీ రెండవ యజ్ఞోపవీతాన్ని గృహస్థాశ్రమ స్వీకారానికి సంకేతాత్మకంగా తన భార్య తండ్రి అయినటువంటి మామగారు యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఈ యజ్ఞోపవీతం ఏమిటి అంటే యజ్ఞయాగాది క్రతువులు వేదాధ్యయనం నిర్వహించడానికి అర్హతగా ఈ యజ్ఞోపవీతాన్ని చెప్తారు.
శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మగా మళ్ళీ వేదంలో కొత్త భాగాన్ని అధ్యయనం చేయడానికి ఉపక్రమించే ముందు ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని ఈనాడు వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. అందుకే దీన్ని అధ్యయనోపకర్మ అని గురువు దగ్గర ఈ కార్యక్రమాన్ని శిష్యులు చేసుకుంటారు. అలాగే సాధారణమైనటువంటి వాళ్ళు కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకొని వేదంలో ఉన్నటువంటి కొత్త విషయాలను తెలుసుకునేటటువంటి విధంగా వాళ్ళు ఉపక్రమిస్తారు. కనుక దీన్ని జంధ్యాల పూర్ణిమ అని ప్రత్యేకంగా ఆచరిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం ధరించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఆరాధించేటటువంటి దైవం ఎవరంటే గాయత్రీ మాత. గాయంతే త్రాయతే ఇది గాయత్రి. ఎవరైతే ఆ మంత్రాన్ని మననం చేసుకుంటారో, ఎవరైతే ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తారో, ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళందరినీ రక్షించేటటువంటి జగదంబ జగన్మాత గాయత్రీదేవి. గాయత్రి జయంతి శ్రావణ పౌర్ణమి అని కూడా మనకి కొన్ని పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆ అమ్మ యొక్క వైభవం ఏమిటి అంటే ముక్త విద్రుమ హేమ నీళ ధవళఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని గాయత్రి ధ్యానంలో చెప్పబడుతుంది. అమ్మకు 5 ముఖాలు ఉంటాయట. 5 ముఖాలు ఎలా ఉంటాయంటే ముక్త అంటే ముత్యము ఏ విధమైనటువంటి రంగుతో ఉంటుందో ఆ ముత్యం ఉన్నటువంటి వర్ణంలో ఒక ముఖం ఉంటుందట. విద్రుమ, విద్రుమాలు అంటే పగడాలు, అటువంటి పగడపు కాంతులతో రెండవ ముఖం ఉంటుంది. విద్రుమ హేమ అంటే బంగారపు వర్ణం, ఆ స్వర్ణవర్ణ శోభితంగా ఒక ముఖం ఉంటుందిట. ఇక నాలుగవ ముఖం ఎట్లా ఉంటుందంటే నీల. నీలం అంటే ఎటువంటి నీలం అంటే ఇంద్రనీలం వంటి నీలం కలిగి ఉంటుంది అమ్మ. అట్లాగే ధవళ, శ్వేతవర్ణం ధవళవర్ణం కలిగి ఒక ముఖం ఉంటుంది. ఇలా 5 ముఖాలతో విరాజిల్లేటటువంటి తల్లి, పంచభూతాత్మిక అయినటువంటి ఆ తల్లి, ఆ గాయత్రీదేవిని యజ్ఞోపవీతం ధరించి ఎవరైతే ఆ అమ్మ యొక్క ఆ ధ్యానము, అమ్మ యొక్క అనుష్ఠానం చేస్తారో వాళ్ళందరినీ ఆ అమ్మ రక్షిస్తుంది. ఆ మంత్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ప్రచోదయాత్ ధియో యోనః ప్రచోదయాత్ అంటే మా బుద్ధి వికసింపబడుగాక, మా బుద్ధి ప్రేరేపింపబడుగాక. దేని యందు వికసించాలని, దేని యందు ప్రేరేపింపబడాలంటే జ్ఞానము యందు, భగవంతుడు యందు అది ప్రచోదింపబడాలి అనేటటువంటి రీతిలో అమ్మ యొక్క మంత్రాన్ని అందరూ చెప్పడం జరుగుతుంది. ఇది జంధ్యాల పూర్ణిమ యొక్క విశేషం. ఇక 3వ విశేషం ఒకటి ఉన్నది ఇక్కడ. అదేమిటి అంటే రాఖీ పండుగ, రక్షాబంధన్. దీనికి ఎంత విశిష్టత ఉన్నది అంటే దీని వెనకాల ఉన్నటువంటి పురాణ నేపథ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, పౌరాణిక అంశాలు మనం చెప్పుకున్నట్లయితే, ఇంద్రుడు ఆ దేవతలతో కలిసి రాక్షసులతో చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఆ భీకరమైనటువంటి యుద్ధం ఎన్నాళ్ళు నడిచింది అంటే ఒక పుష్కర కాలం నడిచిందిట, ఒక 12 సంవత్సరాలు నడిచిందిట. అయినా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. ఆయన భార్య అయినటువంటి ఇంద్రాణి, ఆవిడ్ని శచీదేవి అని అంటారు. ఆవిడ పార్వతీ పరమేశ్వరులను చక్కగా ఆరాధించి లక్ష్మీనారాయణుని పూజించినటువంటి ఒక సూత్రాన్ని, ఒక 9 పోగులతో ఉన్నటువంటి ఒక సూత్రాన్ని, ఒక పతాకంతో ఉన్నటువంటి ఒక సూత్రాన్ని ఇంద్రుడికి జయం కలగాలి అని లక్ష్మీనారాయణ నామస్మరణ పురస్సరంగా, శివ పార్వతుల నామస్మరణ పురస్సరంగా ఇంద్రుడి చేతికి ఆ రక్షని బంధించింది ఆవిడ. ఆ రక్షాబంధనాన్ని కట్టినటువంటి శుభదినం శ్రావణ పూర్ణిమ. ఎప్పుడైతే ఆ ఇంద్రాణి, ఆ దేవేంద్రుడి యొక్క భార్య శచీదేవి ఇంద్రుడికి ఆ రక్షాబంధనాన్ని కట్టిందో అప్పుడు ఆయన దేవతలందరితో వెళ్ళి ఆ యుద్ధాన్ని చేసి ఆయన జయించి విజయాన్ని పొంది ఆయన నష్టపోయినటువంటి, ఆయన వదిలివేయబడ్డటువంటి అమరావతిని మళ్ళీ ఆ స్వర్గ సంపదని ఆయన మళ్ళీ తిరిగి పొందాడు. అంటే ఆ విధమైనటువంటి రక్షాబంధనం ఈ పర్వదినం నాడు చేయటం వల్ల ఈ విజయం ఇంద్రుడికి చేకూరింది అనేటటువంటి భావనతో ఈ రక్షాబంధనాన్ని అందరూ ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆచరించి సమస్త శుభాలను పొందాలి అని దేవేంద్రుడు, దేవతల రాజు ఆదేశించిన దగ్గర నుండి ఈ పర్వం ఈ విధంగా కొనసాగింపబడుతుంది అని మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి విశేషం. అయితే సాధారణంగా మనం వ్యవహారంలో భార్యాభర్తలు అంటే భార్య భర్తకి ఈ రక్షాబంధనం కట్టడం అనేది మనకి శాస్త్రంలో చెప్పబడ్డప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి చెల్లెలో లేదా అక్క, అన్న లేదా తమ్ముడికి ఈ రక్షాబంధనం కట్టడం అనేది మనం వ్యవహారంలో చూస్తూ ఉంటాం. అయితే అక్క లేదా చెల్లెలు ఈ రక్షాబంధనం కట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యము, అంతరార్థం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఆడపిల్ల తన పుట్టింటి బాగు కోరుతూ ఉంటుంది. అలాగే తన అన్న లేదా తమ్ముడు బాగుండాలి, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటేనే
నేను బాగుంటాను, నన్ను వాళ్ళు చక్కగా ఆదరిస్తారు అనేటటువంటి భావనతో ఉంటుంది. ఈ రక్షాబంధన అనేటటువంటి దాన్ని వాళ్ళు ఆ తమ్ముడు లేదా అన్నకి వాళ్ళు చేతికి కట్టి వాళ్ళ యొక్క శుభాన్ని వాళ్ళు వాంఛిస్తారు. ఇదే విధంగా ఆ ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మకు ఆయన సుదర్శన చక్రాన్ని సంధిస్తున్నటువంటి సమయంలో ఆయన చూపుడు వేలికి గాయం అవ్వటం చేత తన దగ్గర ఉన్నటువంటి పట్టుచీర ఆ కొంగుని చింపి ఆ చేతికి అయినటువంటి గాయానికి ఆవిడ కట్టినటువంటి రోజు కూడా శ్రావణ పూర్ణిమ అని. కాబట్టి ఆ అన్నా చెల్లెళ్ళ యొక్క ఆ అనుబంధానికి సంకేతాత్మకంగా ఈ రక్షాబంధన ఆచరిస్తున్నారని, తర్వాత తన చెల్లెలు చేసినటువంటి ఈ త్యాగానికి, ఈ చేసినటువంటి మేలుకి ఆవిడ కష్టంలో ఉన్నప్పుడు కృష్ణుడు వెళ్ళి రక్షించడం. అలాగే బలిచక్రవర్తితో పాటు విష్ణుమూర్తి వెళ్ళాట పాతాళానికి. బలిచక్రవర్తి దగ్గర నుండి విష్ణుమూర్తిని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం దేవతలందరూ చేస్తే సాధ్యం అవ్వలేదు. లక్ష్మీదేవి వెళ్ళి అప్పుడు శ్రావణ పూర్ణిమ నాడు బలిచక్రవర్తికి ఈ రక్షాబంధన కడితే బలిచక్రవర్తి అడిగాట, ఓ చెల్లెలా నీకేం కావాలంటే, నాకేమొద్దన్నయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి నా భర్తని నాతో పంపిస్తే చాలు అని ఆవిడ అడిగినట్టుగా ఆ చెల్లెలకి ఇచ్చేటటువంటి ఆ యొక్క దక్షిణగా, ఆ డబ్బులుగా ఆ విష్ణుమూర్తిని ఆ లక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా మనకి అనేక కథల్లో పురాణాల్లో చెప్పబడుతున్నటువంటి అంశం. అంటే అన్నా చెల్లెళ్ళ లేదా అక్కాతమ్ముళ్ళ యొక్క అనుబంధాన్ని ఇంకా బలంగా తయారు చేయడం కోసం ఈ రక్షాబంధన అనేటటువంటి ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. మన వేద ధర్మంలో, మన పురాణ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఏ ఆచారాన్ని ఏర్పాటు చేసినా దాని వెనకాల ఒక ప్రయోజనం, అంతరార్థం అనేది తప్పకుండా ఉంటుంది. రక్షాబంధనం కడుతూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వామపి బధ్నామి రక్షే మాచల అని అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తూ ఈ రక్షాబంధనాన్ని కట్టాలి. రక్షాబంధనం కట్టిన తర్వాత ఆయా ప్రాంతీయ ఆచారాలను అనుసరించి అన్న లేదా తమ్ముడికి చక్కగా మంగళహారతినిచ్చి తిలకాన్ని దిద్ది భక్ష్యము లేదా మొదలైనటువంటి పదార్థాలు, అన్నిటికంటే మించి తీపి పదార్థాన్ని పెట్టాలి. రక్షాబంధనం కట్టినటువంటి చెల్లెలికి కూడా ఏదో ఒక కానుకనివ్వాలి అని శాస్త్రవచనం. స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.